హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలకూర పెసరపప్పు కర్రీ చేయబోతున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి పచ్చిమిరపకాయలు ఎర్రగా మగ్గనివ్వాలి. ఎర్రగా మగ్గిన తర్వాత ఒక ఎల్లిపాయ దంచుకొని వేసుకోవాలి. ఎల్లిపాయ గట్ట ఎర్రగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పెసరపప్పు నానబెట్టుకోవాలి. పాలకూర వేసుకొని కలుపుకున్న తర్వాత ఆ పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి దాన్ని. మగ్గిన తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నాం కదా, మాకైతే అది సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మీరు కారం వేసుకోవచ్చు. కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. ఇంకా చూడండి, మగ్గింది. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని, ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇంకా పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ అయినట్లే.